దాదాపు 10 నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఒక్క పింఛన్ తప్ప ఏ హామీ కూడా అమలు కాలే. అదే ఆ పింఛన్లో కూడా ఈరోజు మా రాప్తాడు నియోజకవర్గంలో సునీతమ్మ ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని రైతు భరోసాలు అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని అమ్మఒడులు అని చెప్పింది, గ్యాస్ బండ అని చెప్తా ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు, 5 లక్షలకి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. ఇవన్నీ అడగకూడదంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా. ఈరోజు వాస్తవంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరే కానీ వాళ్ళ గ్రామాలలో తిరగలేని పరిస్థితి. దాన్ని అధిగమించేదానికే ఈ హత్యా రాజకీయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటా ఉంది. ఈ ప్రశ్నించే గొంతును భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతామని, హత్యలు చేస్తామని, అణిచివేయాలని ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేయి కలిపి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు, రామగిరి మండలానికి. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కదం దొక్కాలని చెప్పి ఇటువంటి హత్యలు మరొక్కసారి హత్య అనే ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంటే కూడా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ ప్రజాస్వామ్యవాదులంతా కూడా కవాతు చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకంటే పైన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా పార్టీ వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే వెంటనే కేసు. నిజంగా మిత్రులారా, మా మీద దాడులు చేసిన వాళ్ళను, మమ్మల్ని హత్యలు చేసిన వాళ్లకు రక్షణ కల్పించి పోయిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. పోయిన 5 ఏళ్ళు ఇలాంటి దౌర్జన్యాలు చేయాలనుకొని జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా ఇలాంటి పరిస్థితులను అవలంబించితే వాళ్ళు ఈరోజు మనుగడ సాధించే వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనను, ఈ హత్యా రాజకీయాలను, డైవర్షన్ పాలిటిక్స్ ఇది కేవలము ఈ గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్తే మా పథకాలు ఏమైనా అడిగే పరిస్థితులు, మా పథకాలు ఏమైనాయి, ఇంటింట్లో 2 ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పింఛన్లు చెప్పినావు సునీతమ్మ, మాకు పింఛన్లు మాకు ఇంట్లో ఒకరికి వస్తాండే 2 రాలేదని అడిగే పరిస్థితులు. ప్రశ్నించే గ్రామాలకు వెళ్తే ప్రశ్నిస్తారని చెప్పి ఆమె తన వారసులతోనూ తన తమ్ముళ్లతోనూ ఈ నియోజకవర్గంలో తన కుమారులతోనూ తమ్ముళ్లతోనూ కుట్ర హత్యా రాజకీయాలకు పాల్పడుతూ ఉంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు. ఆమె ఒక మహిళగా, ఒక మానవతామూర్తిగా ఉండాల్సింది పోయి, ఒక మానవతావాదిగా ఉండాల్సింది పోయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి హత్యా రాజకీయాలు ఎన్నుకోవడం చాలా అన్యాయం. నేను గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది అడ్డు పెట్టుకొని మాట్లాడతారు. మాకు ఈ ప్రాంతంలో జరిగిన హత్యల గురించి, ఈ ప్రాంతంలో తాలిబొట్లు తెగి తిరుగుతాండే మా కార్యకర్తలందరినీ గురించి మాకు తెలుసు. కాబట్టి ఆ రోజు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చేందుకోసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పినారు, ఎన్ని కేసులుంటే అన్ని పదవులు అని చెప్పినారు. ఎన్ని కేసులుంటే వాళ్ళకు అంత స్థాయిలో పదవి ఇస్తామని చెప్పినాడు. మీరు కొట్లాడండి, కేసులు పెడితే నేను డబ్బు పెట్టుకుంటా అని చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఈ ప్రాంతంలో సమిధలైన కుటుంబాలన్నింటినీ కూడా మేము చూసి ఈరోజు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీలైనా కానీ ఈరోజు అన్యాయం జరిగిన వాళ్లకు ఏమీ చేయలేని పరిస్థితులు. ఇవన్నింటినీ గమనించి ఈ ప్రాంతంలో హత్యా రాజకీయాలను రెచ్చగొట్టకూడదనే ఒక భావనతో ఆ రోజు ఆవేశంలో మరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం జరిగింది. నేను తిట్టడం తప్పు, కానీ నా భావంలో తప్పు లేదు.
ఆ రోజే నేను ఆ సమస్య మీద స్పందించిన. మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాలు, ఒక దుర్మార్గాలు, ఒక తిట్టినందుకే నేను దుర్మార్గునైతే నువ్వు 100 మందిని చంపించినాడు నీ భర్త దేవుడా? సునీతమ్మ, నీ పార్టీని చెప్పమను. 100 మందిని చంపించిన నీ భర్త దేవుడా? నేను తిట్టినందుకే దుర్మార్గుని అంటున్నారే, 100 మందిని చంపించినారే, మరి నీ భర్త దేవుడా? ఇదేనా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ అనుభవం నేర్పిందని చెప్పి మాట్లాడే సందర్భంలో, ఆవేశంలో తప్పుగా మాట్లాడిండొచ్చు. భావం ఒకటే, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకూడదనేది తప్ప, ఈ ప్రాంతంలో ఏ ఒక్క పార్టీకి అన్యాయం జరగకూడదనేది తప్ప వేరే ఆలోచన లేదు. ఏ రోజు శత్రువులకు కూడా హాని జరిగించలే మేము. మా మీద అబాండాలు, 4 పేపర్లు 4 ఛానళ్ళు పెట్టుకొని అబాండాలు, అన్యాయాలు, దుర్మార్గాలు. మా నియోజకవర్గంలో పేరూరు డ్యాముకు నీళ్లు తెచ్చినాం. డ్యాములో నీళ్లుంటే, నీళ్లు పారుతూ ఉంటే ఇసుక ఎట్లా తీసేయచ్చు? ఇసుక అమ్ముకున్నామని అబద్ధాలు రాస్తారు. అదే వాళ్ళు ఈరోజు పేరూరు డ్యాముకు షట్టర్లు లీకేజ్ బొక్కలు పడినాయని చెప్పి షట్టర్లు బీకేసి ఉండే నీళ్ళు తోడేసి ఇసుక అమ్ముకుంటా అన్నారు. వాళ్ళ ప్రజాస్వామ్యవాదులు ఈ పత్రికలు ఛానళ్ళు మాట్లాడండి. మరి అదే ఆ రోజు మట్టి తోలుకుండే సమస్యకే ఈరోజు వాళ్ళ కంపెనీని మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. ఆ కంపెనీ పేరేం పేరు? వైఎస్ఆర్ పార్టీ హయాంలో మట్టి తోలుకుండే కంపెనీ అమిగోస్ అనే కంపెనీని ఈరోజు మరీ తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. మరి ఆ రోజు అమిగోస్ కంపెనీ దోపిడీ చేస్తుందని చెప్పినారు. మీరు ఈరోజు సర్దుకున్నారా? లావాదేవీలు కుదిరినాయా? లావాదేవీలు కుదిరి సర్దుకున్నారా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఆ రోజు అమిగోస్ తప్పు చేసి ఉంటే మీరు రుజువు చేయాలి కదా. మళ్ళీ వాళ్ళకే ఎందుకు మీరు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. అసత్య ప్రచారాలు, అబద్ధ హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి హత్యా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఈ పోరాటంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా మేము సమిదేయలేదానికి సిద్ధంగా ఉన్నాం. సునీతమ్మ, నీకు కానీ, నీ తమ్ముళ్ళు కానీ, నీ కొడుకులు కానీ రాబోయే ఎన్నికల్లోపు నీకు చేతనైతే మా అన్నదమ్ములను చంపుకో. మీరు చేసిండే దుర్మార్గాల మీద, మీరు చేసే దౌర్జన్యాల మీద మళ్ళా అధికారం లేకొస్తాం. వచ్చిన రోజు ఈరోజు మా మీద ఎటువంటి ఇలాంటి తప్పుడు కేసులతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు టమోటా మండీలో అవినీతి జరుగుతూ ఉంది. టమోటా మండీలో వాహనానికి 2500 వసూలు చేస్తూ ఉన్నారు. రోజుకు 300 వాహనాలకు రోజుకు 7 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక మీద నుండి అడుగుతా ఉన్నా, మీరు అధికారం లేకొచ్చేది ఖాయం. ఆ రోజు ప్రజల కోసం అని చెప్పి పాదయాత్ర చేసిన సునీతమ్మ పేటా కొట్టుకొని పాదయాత్ర చేసి ఈరోజు టమోటా మండీలో రోజుకు 7-7.5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. పోలీసులను డిఎస్పీలు అందరూ పోయినారు వాటికి పోతే అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు? వైసీపీ వాళ్ళు వసూలు చేసినారులేవయ్యా ఇవ్వండి అంట అన్నాడు సునీతమ్మ కుమారుడు. ఆ రోజు కక్కలపల్లి పంచాయతీకి సంబంధించి టెండర్లు పిలిచినారు. సునీతమ్మ హయాంలో 16 లక్షలు ఉంటే పోయిన 5 ఏళ్లలో 70 లక్షల నుండి 80 లక్షల వరకు పోటీలు పడి టెండర్లు పడినారు. ప్రభుత్వానికి పోయింది ఆ రోజు డబ్బు, ప్రతి రూపాయి. ఈరోజు ఆ పంచాయతీకి డబ్బు కట్టకోకుండా కేవలం పరిటాల కుటుంబం మాత్రమే ఆ డబ్బును వసూలు చేసుకొని ఇంటికి తీసుకుపోతున్నారు. ఈరోజు పంచాయతీకి కడతా ఉన్నారా? కనీసం టెండర్లు పిలిపించినావా సునీతమ్మ? నువ్వు మాట్లాడుతూ ఉండవు నీతుల గురించి. ఒక తల్లిగా, ఒక మానవమూర్తిగా ఉండాల్సింది నువ్వు. నీ పై అంత విషయం, పై అంత కుట్రలు, హత్యా రాజకీయాలు చేస్తే నువ్వు నీ కుటుంబ సభ్యులు వీడియో కాల్స్లో చూడాలనే ఆలోచన, అటువంటి మనస్తత్వం కలిగిన మహిళవు ఎక్కడా చూడలే.